ఏ ఏ కంపెనీ అయితే కాలేజీలకెళ్ళి సెలెక్ట్ చేసుకుందో, నెక్స్ట్ ఇయరు అనుకున్న టైంకి వాళ్ళని జాయినింగ్ ఇవ్వలేదో, అలాంటి కంపెనీస్‌ని బ్లాక్ లిస్ట్ చేయాలి. కానీ మన కాలేజోళ్ళు చేయలేరే. ఆ! ఎందుకంటే రేపు మళ్ళీ పెద్ద పెద్ద అది పేర్లేసుకొని ఒక బ్రోచర్ రిలీజ్ చేయాలి గదా! అవి బ్రాండ్ గదా! మరి వాళ్ళది గూడా బిజినెసే గదా! బిజినెస్సే. ఆ! ఎడ్యుకేషను బిజినెస్ అయితే దాన్ని దోపిడీ చేయడానికి ఇలాంటి క్యాపిటలిస్టులు. అసలు నిజంగా ఒక పెద్ద ప్రీమియర్ ప్రెస్టీజ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఇదే పని చేయగలరా అండి వీళ్ళు ఐఐటీస్‌కెళ్ళి? ఒక ఐఐఎమ్స్‌కెళ్ళి ఈ పని చేయగలరా వీళ్ళు? మేబీ అక్కడ గూడా చేస్తున్నారేమో బట్ నాట్ సిగ్నిఫికెంట్‌లీ. ఇంకోసారి రానివ్వవు ఆ కాలేజెస్. మీరు ఒక కష్టపడి కింద మీద పడి మీదేదో ఒక మంచి ప్రోడక్ట్ కంపెనీ, మీకు మంచి ఐపీఓ వెళ్ళిన కంపెనీ రీసెంట్లీ అని చెప్పి మీరు ఐఐటీలో ఎన్రోల్ చేసుకొని మేము క్యాంపస్ ప్లేస్మెంట్లకు వస్తామని చెప్పి 10 ఆఫర్లు ఇచ్చి ఐఐటి ఖరగ్పూర్లోనో ఐఐటి కాన్పూర్లోనో ఏదో ఒక ఐఐటీలో నెక్స్ట్ ఇయరు మా సంస్థ లాసుల్లో ఉంది నాయన, మేము అనుకున్నన్ని ప్రాజెక్టులు రాలేదు, మేము మిమ్మల్ని తీసుకోలేమని మీరు కానీ చెప్తే, లేదా మీరు డిలే చేస్తే మిమ్మల్ని రానివ్వదు ఆ ఐఐటి మిమ్మల్ని నెక్స్ట్ ఇయర్కి అసలు క్యాంపస్ ప్లేస్మెంట్కి రానివ్వదు మిమ్మల్ని.